600 కోట్ల కలెక్షన్ మార్కును దాటిన సినిమాలేమిటో మీకు తెలుసా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు ఆయన సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీసు బద్దలే. బాలీవుడ్‌కి సైతం ఆయన సినిమాలంటే వణుకులే. భారతీయ సినీ చరిత్రలో ప్రభాస్ ఒకే ఒక్కడు. మొత్తంగా 4 సార్లు ఆ రికార్డ్ రెబెల్ స్టార్‌కే సొంతం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. బాలీవుడ్‌ను తలతన్నే సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో 600 కోట్ల కలెక్షన్ మార్కును దాటిన సినిమాలు ఏమున్నాయో చూద్దాం. వాటి గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ తరువాత టాలీవుడ్‌లో టాప్ హీరో ఎవరు? 1 ఎన్టీఆర్, 2 రామ్ చరణ్, 3 అల్లు అర్జున్. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయల కలెక్షన్‌లు సాధించడం సులువైన విషయం కాదు. అయితే సౌత్ ఇండియాలో తెరకెక్కిన చాలా సినిమాలు 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్‌లను సాధించి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాయి. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్‌లను సొంతం చేసుకోవడం గమనార్హం. 'కల్కి' సినిమాకు క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్‌లను సాధించే అవకాశాలైతే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ నటించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కూడా 600 కోట్ల రూపాయల కలెక్షన్‌లను సాధించింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'రోబో 2.0' మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయల కలెక్షన్‌లను సొంతం చేసుకుంది. 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్‌లను సొంతం చేసుకోవడం జరిగింది. 'జైలర్' సినిమా కూడా ఇదే స్థాయిలో కలెక్షన్‌లను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాలు తెరకెక్కనున్న నేపథ్యంలో ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సినిమాలే ఎక్కువగా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలు రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులతో సత్తా చాటుతారేమో చూడాలి. తాజాగా 'కల్కి' సినిమా 600 కోట్ల కలెక్షన్ మార్కును క్రాస్ చేసింది. 5 రోజుల్లోనే ఈ సినిమా ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం. నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' ప్రపంచవ్యాప్తంగా ఈ కలెక్షన్స్‌ను అందుకోవడం విశేషం. ఇక 'కల్కి' సినిమా ఇండియాలో 5 రోజుల్లో 343 కోట్లు వసూలు చేసింది. 'కల్కి' సినిమాకు సౌత్ కంటే కూడా నార్త్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్ నుంచి తెలుగు వర్షన్ భారీగా కలెక్ట్ చేస్తుండగా అటు హిందీ వర్షన్ నుంచి కూడా భారీ విజయంతో పాటు వసూళ్లు సాధిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే నటించిన 'కల్కి' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సౌత్ ఇండియాలో 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాల జాబితాలో రాజమౌళి డైరెక్ట్ చేసి ప్రభాస్ నటించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఈ సినిమాల రికార్డును అందుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' కూడా 600 కోట్లు క్రాస్ చేసిన సినిమాగా రికార్డుకెక్కింది. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ దేశానికి గర్వకారణంగా నిలిచింది. 2 ఆస్కార్లు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇక కన్నడ నాట నుంచి కూడా ఓ సినిమా ఈ లిస్ట్‌లో చేరింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన 'కేజీఎఫ్ సెకండ్ పార్ట్' మూవీ ఘనతను అందుకుంది. ఇక ఇటు తమిళ సినిమా నుంచి మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ కూడా 600 కోట్ల కలెక్షన్‌ను దాటింది. నెల్సన్ దిలీప్ డైరెక్షన్‌లో అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సౌత్ స్క్రీన్‌ను దుమ్ము రేపింది. ఇక ఈ 600 కోట్ల క్లబ్‌లో 4 సార్లు ప్రభాస్‌కు ప్లేస్ దక్కింది. ఈ జాబితాలో ప్రభాస్ 4 సినిమాలు నిలవడం విశేషం. సౌత్ ఇండియా నుంచి ఈ సినిమాలు 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాయి. ఈ జాబితాలో ప్రభాస్ 4 సినిమాలు, రజనీకాంత్ 2 సినిమాలతో పాటు 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' సినిమాలు కూడా నిలిచాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా స్టార్ కాదు, భారతీయ సినిమాలకు పెద్ద దిక్కుగా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా వస్తుందంటే మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. తాజాగా 'కల్కి' మూవీతో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రికార్డుల పరంపర మొదలైంది. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించకపోయినా హీరోగా ప్రభాస్ స్టార్డమ్ ఏమీ తగ్గలేదు. గతేడాది 'సలార్' మూవీ దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టిన రెబెల్ స్టార్ తాజాగా 'కల్కి' మూవీ అదే పరంపరను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 'కల్కి 2898 ఏడీ' మూవీ గ్లోబల్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పూటకో రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే 600 కోట్ల గ్రాస్ క్లబ్‌ను దాటి 700 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది. ఇక తెలుగు కాదు, మన భారతీయ సినీ చరిత్రలో 'కల్కి' మూవీ ప్రభాస్ కెరీర్‌లో 4వ 600 కోట్ల చిత్రం. గతంలో 'బాహుబలి' పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు 600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన 'సలార్' మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా 'కల్కి' 700 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది. మొత్తంగా ప్రభాస్ కెరీర్ 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాలు 4 ఉన్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో మరే హీరో కూడా 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా
ప్రభాస్ రాబోయే సినిమాలతో ఈ రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పాటు బాక్సాఫీస్‌కు డల్ సీజన్‌లో విడుదలైన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.